హాయ్ అండి, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నిన్న సాయంత్రం చల్లగా ఉందని చెప్పేసి చింత చిగురు కోసుకుందామని చెప్పి ఇక్కడ పార్క్ ఉంటే పార్కులోకి వెళ్ళామండి. అక్కడ చింత చెట్లు ఉన్నాయని. అన్ని ఊళ్ళకి ఉన్నట్టే పార్క్ మా ఊర్లో కూడా ఉందండి. కాకపోతే ఎండలకి నీళ్లు సరిగ్గా లేక కొంచెం ఇలా ఉంది. వర్షాలు పడితే మాత్రం బాగానే ఉంటుందండి మా పార్కు. చింత చిగురు చెట్లు అయితే బాగున్నాయండి. చింత చిగురు ఉంది. సాయంత్రం టైం వెళ్ళేసరికి ఈ చింత చెట్టు ఆకులు చూడండి ఎలా దగ్గరికి ముడుచుకున్నాయో. చింత చెట్టు కూడా నిద్రమాన చెట్లాగా నైట్ నిద్రపోద్దేమోనండి. చింత చిగురు కూడా ఇట్లా రెండు దగ్గరికి అతుక్కుపోయి ఉన్నాయి ఆకులు. అయితే చింత చిగురు బాగానే ఉందని చెప్పేసి నేను, నాతో పాటు ఇంకా పిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా అందరం చింత చిగురు అయితే కోసుకుంటున్నాము. ఈ చింత చిగురు మీరైతే ఏమేమి కూరలు చేసుకుంటారండి చింత చిగురుతో? మేమైతే చింత చిగురు ఎండు రొయ్యలు, చింత చిగురు మెత్తళ్ళు, సావిడాలు ఇలాంటి ఎండు చేపల్లో వేసుకుంటాము. ఉల్లిపాయ చింత చిగురు వండుకుంటాము. ఈరోజైతే నేను చింత చిగురు చికెన్ చేద్దామని చెప్పి ఆ వీడియో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను చింత చిగురుకి అయితే వెళ్ళాను. ఇంకా మా పిల్లలందరూ కూడా తలో చెట్టు కాడ ఉండి చింత చిగురు కోసుకుంటున్నారు. నేనైతే ఇదిగోండి ఇంత చిగురు అయితే కోసుకున్నాను. చింత చిగురు అయితే చాలా బాగుందండి లేతగా. మీకు ఇష్టమైన చింత చిగురు చికెన్ వండుకోవడం. నేనైతే చింత చిగురు చికెన్ వండుతున్నాను. నా వీడియో చివరి వరకు చూడండి. నేను ఫస్ట్ అయితే నేను తీసుకున్నది పెద్ద బాయిలేరండి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఒక కళాయిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుని అందుట్లో చికెన్ కూడా ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందుట్లో వేసేసి ఈ మసాలా అంతా ఆ పెద్ద బాయిలేరు చికెన్కి బాగా పట్టిస్తున్నానండి. ఎందుకంటే కొద్దిసేపు ముందు ఉడకబెట్టుకొని వండుకుంటే ఇది కూడా చిన్న బాయిలర్ లాగా మెత్తగా అవుతుందండి. లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది, ఉడకటానికి కూడా లేట్ పడుతుంది. అందుకని చెప్పేసి మసాలా అంతా పట్టించేసి కొద్దిగంత వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నానండి. ఈ లోపల చింత చిగురు అయితే శుభ్రం చేసుకుందామండి. కాళ్ళన్నీ గిల్లేసి ఇలా నీట్గా శుభ్రంగా చింత చిగురిని నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని ఇట్లా వడగినిలో వడేసుకోవాలండి, నీళ్లు లేకుండా వడేసుకున్న తర్వాత చూడండి ఈ లోపల చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుని దాంట్లోనే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకొని ఉల్లిపాయలు అందుట్లో వేసేసుకొని బాగా వేగనిచ్చానండి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే అందుట్లో వేసేసాను. మనం ముందుగానే ఉప్పు, పసుపు, కారం అన్నీ మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కదా చికెన్లో ఉడకబెట్టేటప్పుడు. ఇంక ఇప్పుడు ఏమీ వేసే పని లేదండి. ఓన్లీ ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసేసి తర్వాత చింత చిగురు వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని వెల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసేసుకున్న తర్వాత చూడండి కూర అయితే చాలా రుచిగా ఉందండి, చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.